హలో కిడీస్. సో మనం కూడా రాజమండ్రిలో కండక్ట్ చేసిన హ్యాపీ ఫెస్ట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అలా స్టాల్స్ చూసుకుంటూ డైరెక్ట్గా కంబల్ చెరువు పార్క్ అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతమంది క్రౌడ్ని చూసి ఎందుకబ్బా ఇంతమంది ఉన్నారు అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఈరోజు ఫెస్టివల్ని ఫ్రీ టికెట్, దట్టు సండే కాబట్టి అందరూ కూడా పిల్లల్ని వేసుకుని మంచిగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అమ్మ నేను కూడా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మధ్యలో సాంగ్స్ పెట్టారు. సో సాంగ్స్కి వైబ్ అవుతూ అమ్మ నేను అలా గానకోకిల్లా పాడుకుంటూ వెళ్ళిపోయాం, నేను మా మమ్మీ కూడా. నేనైతే మధ్యలో ప్లే జోన్ కూడా చూశాను, పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి ఆడతా అంటే మా అమ్మ తంతానంది. నాకు మామూలుగానే సిగ్గు మొగ్గలేస్తూ ఉంటుంది క్రౌడ్లో వీడియోస్ ఫొటోస్ అంటే. మా అమ్మ పిలిచి మరీ దా ఫొటోస్ వీడియోస్ అంటుంది. దాని తర్వాత టాలెంట్ షో కూడా చూశాను. మనకున్న టాలెంట్ ఇక్కడ చూపిస్తే పాపం పిల్లలు భయపడతారు కదా, అసలే గానుకోకిల్ని. సరే కదా అని నేను అక్కడ నుంచి బయటకు వచ్చాను అనమాట. ఇక్కడ ఈవిని చూసి అయితే అందరూ అలా ఆగిపోయారు. ఈవిడ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు, అసలు స్పైడర్ మ్యాన్లో ఎక్కేస్తుంది ఆవిడ పైకి. ఇంకా పేపర్ క్రాఫ్ట్ పెట్టారు, కలర్ పెయింట్స్ పెట్టారు, పిల్లలందరూ కూడా కలర్ పెయింట్స్ చేస్తున్నారు. లైవ్లో మన స్కెచ్ కూడా వేసేస్తున్నారు అనమాట. ఇంతమంది కళాకారులను చూసిన తర్వాత నా కళాఖండం బయట పెడితే భయపడతారు కాబట్టి ఎలాగో మనకి ఎటువంటి కళాఖండం లేదు, వెంటనే బయటకు వచ్చాను అనమాట. ఎందుకంటే నాకు గుర్రం ఏమంటే కుక్క వస్తూ ఉంటుంది, అందుకే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నాకు ఫుడ్ తినకపోతే ఏదో మూడో ప్రపంచ యుద్ధం అయినట్టు ఏదో డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. అందుకని ఫుడ్ కూడా మంచిగా కానిచ్చాను అనమాట. సో మన రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఆర్ఎంసీ ఫెస్ట్కి వచ్చి ఉంటే ఏమేమి ఎంజాయ్ చేశారో కమెంట్ చేసేయండి. బాయ్ గైస్.